టడాన్. అక్క ఏదో క్రీమ్ తీసుకొచ్చింది, ఏదో బ్యూటీ టిప్ చెప్తుందా అనుకుంటున్నారా? అదేం లేదు. మా కాలేజ్ డేస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఫేస్ వాష్ చూడంగానే నాకు అదే గుర్తుకొస్తుంది. ఎట్లా అంటే నిద్రలో కూడా నవ్వుకుంటాను అన్నమాట. ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 9 years అయింది. బట్ ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వుకునుడే. ఎవరితోటో ఒకరితో షేర్ చేసుకుంటే కానీ అది ఫీల్ కంప్లీట్ అవ్వదన్నమాట. ఎక్స్టర్నల్ ల్యాబ్స్ అవుతుంటాయి కదా, ఆ టైంలో మా ఫ్రెండ్ ఉంటుంది రోల్ నెంబర్ 15 అని. ఇక మేమిద్దరము లంచ్ చేసేసినాము. ల్యాబ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. ల్యాబ్ అయిన తర్వాత లంచ్ చేసేసి ఇట్లా రెస్ట్ రూమ్కి వెళ్ళినాము. రెస్ట్ రూమ్కి వెళ్తే చైర్స్ ఉంటాయి కదా, నేను ఆడ కూర్చున్నా. మా ఫ్రెండ్ ఏమో ఫేస్ వాష్ తెచ్చుకుంది. ఇక ఫేస్ రుద్దుతా ఉంది, కడుక్కుంటుంది ఆడ వాష్ బేసిన్ దగ్గర నిలబడి. ఇక రెస్ట్ రూమ్లో ఎవరు లేరు, నేను మా ఫ్రెండ్ ఇద్దరమే ఉన్నాము అని మేము అనుకుంటున్నాము. బాత్రూమ్ డోర్లు వేసేసినవి ఉన్నాయి అనమాట. 2 బాత్రూమ్లు ఉన్నాయి. ఆ బాత్రూమ్ డోర్లు వేసేసినవి ఉన్నాయి. ఇలా కడుగుతా ఉంది. నాకు ముచ్చట చెప్తుంది, విద్య నేను రోజుకి ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకుంటా తెలుసా? మార్నింగ్ ఒకసారి చేసుకుంటా, మళ్ళీ స్నానం చేసేటప్పుడు చేసుకుంటా, కాలేజ్కి వచ్చిన తర్వాత ఇట్లా మధ్యాహ్నం చేసుకుంటా, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు చేసుకుంటా, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చేసుకుంటా, నైట్ చేసుకుంటా, ఇట్లా రోజుకు ఒక 5-6 సార్లు ఫేస్ వాష్ చేసుకుంటా అని చెప్పేసి చెప్తూ ఉంది రుద్దుకుంటూ. ఇక నేనేమో రెస్ట్ రూమ్లో చైర్లు ఉంటాయి కదా, మంచిగా కూర్చున్నా వింటున్నా. సడన్గా బాత్రూమ్ డోర్ ఇట్లా ఓపెన్ అయింది. ఇక ఎట్లా అంటే సడన్గా బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది. మా మేడం ఇట్లా కాలు బయట పెడుతూనే ఏమన్నది, ఉంటుందా పోతుందా మొహం ఎన్నిసార్లు కడిగితే అని చెప్పి ఇట్లా సీరియస్గా ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక రోల్ నెంబర్ 15 అయితే ఇట్లా ఫేస్ కిందికి పెట్టుకొని సారీ మేడం అని చెప్పేసింది. ఇక ఫుల్ షై ఫీల్ అయిపోయింది అన్నమాట. నేనేమో ఆడ రెస్ట్ రూమ్లో చైర్లో కూర్చున్న దాన్ని కింద పడి నవ్విన. అంత నవ్వొచ్చింది నాకు ఆ టైంలో. ఇక నవ్విందాన్ని ఊరుకున్నానా, పైనకి వెళ్ళి క్లాస్లో అందరికి చెప్దామని ఫిక్స్ అయిపోయినా. మా రోల్ నెంబర్ 15 ఏం చేసిందంటే, విద్య నువ్వు కనుక ఈ విషయం ఎవరికైనా పోయి అగ్గిపెట్టెలకి కంటించినావు అనుకొని పని చేస్తా అని చెప్పేసి నన్ను ముందే వార్నింగ్ ఇచ్చింది. సరే పోనీగా చెప్పక చెప్పింది. సరే అని చెప్పి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు ఆ విషయం. నా రోజు కామ్గా పోయిన క్లాస్కి, ఏదో రికార్డు సైన్లు అవి ఉంటే చిన్న పని చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళేటప్పుడు దారి పొడుగా నవ్విన, బస్లో నవ్విన, ఇంటికి వెళ్ళిన తర్వాత నవ్విన. ఇక మా అమ్మ అడుగుతుంది, ఏమైంది ఎందుకు ఇంతగానం నవ్వుతున్నావు, ఊరికే పిచ్చిలేసిందా అన్నట్టు మాట్లాడింది మా అమ్మ. ఇక చెప్పిన మా అమ్మకి, అమ్మ ఇట్లా చేసింది రోల్ నెంబర్ 15 అని చెప్పిన. మా అమ్మ నవ్వడం స్టార్ట్ చేసింది. ఆ పిల్ల అన్నిసార్లు మొహం కడుగుతుందా మళ్ళీ అది కూడా చెప్పేసి మా అమ్మ షాకింగ్గా ఒక రియాక్షన్ ఇచ్చేసి నవ్వుకుంటుంది. మాది ఎట్లా అంటే పెద్ద బాకిలి, పిన్నిలు, బాబాయిలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరు ఉంటారు. మా చెల్లెళ్ళు, మా పిన్నిలు అందరు ఫుల్గా నవ్వేసిండ్రు ఈ విషయం విని. ఇక నెక్స్ట్ డే మళ్ళీ కాలేజ్కి పోయినా, ఎక్స్టర్నల్ ల్యాబ్స్ కదా. నెక్స్ట్ డే రోజు ఆ మేడం ల్యాబ్ ఉంది, ల్యాప్రోను రికార్డులు అన్నీ తీసుకొని ల్యాబ్కి పోయినాము. పోయిన తర్వాత సినాప్సిస్ కోసం అని చెప్పేసి అడిషనల్ షీట్స్ ఇచ్చేసిండ్రు, పట్టుకున్నా. ఇక మా రోల్ నెంబర్ 15 ఇంకా రావట్లేదు, ఎప్పుడు లేట్గా వస్తుంది ఈ పిల్ల. ఇక మెల్లే వచ్చింది. కరెక్ట్ సినాప్సిస్ క్వశ్చన్స్ ఇచ్చే టైంకి వచ్చి డోర్ దగ్గర నిలబడి మై కమ్ ఇన్ మేడం అన్నది. ఇక మేడంని చూసిన అదే టైంకి కరెక్ట్గా. ఆ మేడం నవ్వుతుంది, నేను నవ్వుతున్నా. ఇక ఆ సినాప్సిస్ క్వశ్చన్స్ ఇచ్చేసింది, రాస్తున్నంతసేపు నేను నవ్వుతున్నా, మేడం నవ్వుతుంది మెల్లిమెల్లిగా. నేను చూసుకుంటూ మధ్య మధ్యలో విద్య అని అంటుంది. అంటే సైలెంట్గా ఉండు విద్య అని చెప్పేసి నాకు అంటుంది. బట్ షీఈ్ ఆల్సో స్మైలింగ్. అందరూ అడుగుతున్నారు, విద్య ఇక ఎందుకు నవ్వుతున్నావు, మేడం ఎందుకు నవ్వుతుంది అని చెప్పేసి. ఇక చెప్పాలా వద్దా, మా ఫ్రెండ్ ఆల్రెడీ అన్నది అగ్గిపెట్టెలు ఎక్కువ అంటియక అని చెప్పేసి. ఏం చేయాలి, ఇక నాకేమో నవ్వాగుతలేదు. పో అది తిట్టింది, బెస్టీయే కదా, అంతే కదా, ఫ్రెండే కదా, ఇదేం పెద్ద సీక్రెట్ కాదు, సో నవ్వుకునే ముచ్చటనే కదా అని చెప్పేసిన. ఎట్లా అంటే క్లాస్ వేర్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి చెప్పేసిన. ఇక ఎక్స్టర్నల్ ల్యాబ్ అయిపోయేదాకా ఆ పిల్ల ఫేస్ చూస్తున్నారు నవ్వుతున్నారు. ఇక అట్లా గడిచిపోయింది. ల్యాబ్ అయిపోయింది. ఎక్స్టర్నల్ దగ్గరికి పోయినాం, వైవా అడుగుతాడు కదా. ఇక వైవా అడిగేటప్పుడు కూడా ఎట్లా అంటే వైవా అడిగేటప్పుడు రోల్ నెంబర్ 15 నా పక్కకు ఉంటుంది, నేను 14. ఇద్దరిని క్వశ్చన్స్ అడుగుతారు కదా, నాకు నవ్వు వస్తుంది. ఇక నేను ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను ఇప్పుడు ల్యాబ్లో నుంచి వెళ్ళిపోవాలంటే వైవా అడుగుతున్నప్పుడు నేను వెళ్ళిపోవాలా, అది కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పేసి నేను ఆ ఇన్సిడెంట్ని ఎక్స్టర్నల్ తోటి కూడా షేర్ చేసుకోలేను కదా. ఇక అట్లా ఆపుకొని నవ్వుని బయటపడ్డా. ఇక ఫుల్గా నవ్వేసిన. ఈ విషయం జరిగి 9 సంవత్సరాలు అయిపోయింది. అయినా ఇప్పటికి కూడా ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటా. ఈ కాలేజ్ డేస్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్, నేను అంత నవ్వుకున్న ఇన్సిడెంట్ ఏదన్నా ఉంది అంటే ఇదే. అయితే మీకు వినే వాళ్ళకి ఇంత నవ్వు రాకపోవచ్చు, బట్ నేను ఇన్సిడెంట్ అక్కడే ఉండి చూసిన. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ అదే ఎక్స్టర్నల్ ల్యాబ్, మా మేడము ఇది చూడడము, నవ్వడం, ఇదంతా అయింది కదా. అందుకని ఏమో కానీ నాకైతే ఇప్పటికి వరకు
ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఇట్లా కంప్లీట్గా నవ్వినా నేను ఇన్సిడెంట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసిన నా ఫీలింగ్ని అని మాత్రం అనిపించలేదు. ఇక ఇట్లా గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటా. ఈ ఇన్సిడెంట్ చెప్పినా కదా, ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి మా ల్యాబ్లలో జరిగిన ఇన్సిడెంట్స్. ఇక అప్పుడప్పుడు షేర్ చేసుకుంటానంట నాకు చెప్పాలనిపించినప్పుడు. ఇక వాళ్ళు ఫోన్ చేసి నన్ను తిడతారో ఏందో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలానే ఉన్నాయి ల్యాబ్లలో. మీ కాలేజ్ డేస్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇట్లా ఏమైనా నవ్వుకునే విషయాలు ఉంటే మంచిగా గుర్తు చేసుకొని నవ్వుకుండ్రి. అండ్ అలాంటి విషయాలు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి.